ఈరోజు నాకు ఒక అమ్మాయి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను కరుంగుళి మాలకి యాడ్ కింద ఒక నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చేసింది అనమాట. ఆ అమ్మాయి ఏం వార్నింగ్ ఇచ్చింది, ఏం మాట్లాడింది అనేది వినే ముందు నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. అది చూడండి. మీరు అది చూస్తే ఈ అమ్మాయి ఏం మాట్లాడింది అనేది మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ వీడియో క్లిప్ కూడా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. ఇక బ్రతకదు అని డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసిన అమ్మాయి ఈ రోజు బ్రతికింది. 15 రోజుల క్రితం వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి, అమ్మా నా కూతురు ప్రాణాపాయంలో ఉంది అని చెప్పింది. నాకేం చేయాలో తెలియక నా దగ్గర ఉన్న రుద్రాక్ష బ్రేస్లెట్ తీసుకువెళ్ళి శివయ్య దగ్గర పెట్టి ఆయన దగ్గర ప్రార్థన చేసి ఏడ్చి కన్నీటితో ఆ బిడ్డను బ్రతికించిన ఆయన అని మొక్కుకొని ఆ బ్రేస్లెట్, శివయ్య విభూది, కుంకుమ అమ్మవారిది తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమైందో నాకు తెలియదు, కానీ నిన్న మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ డిశ్చార్జ్ అయిపోయాం, పిల్ల బాగుంది అని. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ అమ్మ కూడా అంటుంది, కేవలం శివయ్యే బతికిచ్చాడమ్మా, డాక్టర్లు కూడా బ్రతకదు అని ఖచ్చితంగా చెప్పేశారు, కానీ మీరు చెప్పారు ధైర్యంగా ఉండు, దేవుడి మీద భారం వేయని. ఆ రుద్రాక్ష చేతికి కట్టి నువ్వు ఇచ్చిన ఫోటో చేతిలో పెట్టి చూసుకుని ఆ బిడ్డను ఓం నమః శివాయ అనుకోమని చెప్పామమ్మా. మనసులో ఏమనుకుందో తెలియదు, కానీ ఫోటో మాత్రం చూసుకుంటుంది. బిడ్డ ఈరోజు బ్రతికింది, ఇంటికి తీసుకొచ్చాము, హ్యాపీగా ఉన్నామమ్మా అని చెప్పింది. నిజంగా మనసుకు చాలా సంతోషంగా ఉంది. విన్నారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు ఏం వార్నింగ్ ఇచ్చింది, ఏం మాట్లాడింది అన్నది కూడా ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మేడం జయభవాని మేడం, మీరు ఇప్పుడే నేను రివ్యూ చేశాను అంటే ఒక దగ్గర పాప గురించి రివ్యూ చేశాను. ఆ పాపకి నేను రుద్రాక్ష బ్రాస్లెట్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ పాప సేఫ్ అయిందని చెప్పారు. కానీ మేడం నాలాగే మీ కూడా తొందర ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం చూసుకోండి మేడం. ఎందుకు చెప్తున్నానంటే ఏమనుకోకండి, రుద్రాక్షని శివయ్య దగ్గర పెట్టి పూజ చేశాను, గుర్తుపెట్టుకోండి మేడం. పూజ చేసి తీసుకెళ్ళి ఇచ్చాను అని చెప్పండి మేడం. ప్రార్థన ఏంది మేడం, ప్రార్థన. మీకు ఎవరు మేడం పరిచయం అయ్యారు ఈ జీసస్ నయాలంతా? ఎట్లయింది మేడం ఆ పదం వాడకండి మేడం, ఎప్పుడు వాడకండి మేడం. ప్రార్థనలు మనం చెయ్యం మేడం, పూజలు చేస్తాం మేడం. ఇది ఒక చిన్న మాట తీసుకోండి మేడం. ఒకవేళ నేను మిమ్మల్ని బాధపెట్టాలి మాట్లాడంటే క్షమించండి మేడం. విన్నారు కదా. ఈ అమ్మాయికి ఉన్న బాధ ఏంటి అంటే, నేను పూజ అన్న పదం వాడకుండా ప్రార్థన అన్న పదం వాడానట. నా దగ్గర ఉన్న రుద్రాక్ష బ్రేస్లెట్ తీసుకువెళ్ళి శివయ్య దగ్గర పెట్టి ఆయన దగ్గర ప్రార్థన చేసి నేను ఎందుకు వాడాను అంటే, నేను ఆ శివయ్య దగ్గర దీపారాధన చేస్తూ లేదంటే అగరొత్తులు వెలిగిస్తూ అభిషేకం చేస్తూ ఉంటే అది పూజ అని అంటాం. కానీ నేను ప్రార్థన అన్న పదం ఎందుకు వాడానంటే, శివయ్య దగ్గర నేను ఒక రుద్రాక్షను పెట్టాను. ఆ రుద్రాక్ష ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, తండ్రి ఈశ్వర ఈ రుద్రాక్షను నేను ఆ అమ్మాయికి పంపిస్తున్నాను, ఆ అమ్మాయికి నయం చేయి స్వామి అని నా మనసులో ఉన్న భావాన్ని ఆయనకి వ్యక్తపరుస్తున్నాను. అందువల్ల నేను నా బాధని ఆయనకి నేను చెప్పుకుంటున్నాను కాబట్టి దీన్ని ప్రార్థన అని అంటారు అన్న ఉద్దేశంతో నేను ప్రార్థించి ఇచ్చాను అనే పదాన్ని నేను వాడాను. కానీ ఈ అమ్మాయి ఏమంటుందంటే, నాకులాగా మీకు కూడా తొందర ఎక్కువలాగా ఉంది మేడం, అసలు మీకు ఏ జీసస్ న్యాయాలు పరిచయం అయ్యారు, ఈ ప్రార్థన అన్న పదం ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఇంకోసారి ఇట్లా మాట్లాడొద్దు, ప్రార్థన కాదు మేడం పూజ అంటారు. పూజ చేశాను, గుర్తుపెట్టుకోండి మేడం. పూజ చేసి తీసుకెళ్ళి ఇచ్చాను అని చెప్పండి మేడం అని అంటుంది. ఈ అమ్మాయి మీద నాకేం కోపం లేదు, ఇంటెన్షన్ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. ఆ అమ్మాయి ఇంటెన్షన్ బాగానే ఉంది. కాకపోతే ప్రార్థన అన్న పదము కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందిందా? ప్రార్థనతోనే ప్రారంభిద్దాం. ప్రార్థన అన్న పదం కేవలం హిందువులు మాత్రమే వాడం. బౌద్ధులు, జైనులు వారి సాంప్రదాయాల్లో కూడా ఈ ప్రార్థన అన్న పదం మొదటి నుండి ఉంది. అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ప్రార్థన అనే పదం సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో ప్రార్థ్ అంటే తెలుగులో ప్రార్థన. ప్ర అంటే అర్థం ఏంటంటే వినయంగా, సముఖంగా, లేదంటే మనస్ఫూర్తిగా. అలాగే అర్థ్ అంటే అర్థం ఏంటంటే విన్నవించుకునిచున్నాను, చెప్పుచున్నాను, అభ్యర్థిస్తున్నాను. అదే సంస్కృతంలో ప్రార్థ్ వచ్చేసరికి తెలుగులో ప్రార్థన అవుతుంది. అదేంటి సంస్కృతంలో ప్రార్థ కదా, తెలుగులో ప్రార్థన ఎలా అవుతుంది అంటే, సంస్కృతంలో అర్థ్, తెలుగులో అర్థము. సంస్కృతంలో కామ్, తెలుగులో కామము. సంస్కృతంలో మోక్ష,
తెలుగులో మోక్షము ధాతువు చేర్చబడుతుంది. అదేవిధంగా సంస్కృతంలో తెలుగులో ప్రార్థన అవుతుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి వచ్చింది. ఇది ఎవరి పదం? తెలుగు పదం మనం మార్చుకున్నాం. ఈ తెలుగు వారికి కాకుండా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన మతస్థులకి ఈ పదం ఎలా అంటగడతారు? వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తారు, మనది కాదు అని మన డిక్షనరీలో నుంచి చెరిపేస్తారా? ఎందుకు చెరిపేస్తారు? మన పదాలను కాపీ కొడుతున్నారు, మన సాంప్రదాయాలను కాపీ కొడుతున్నారు, మన సంస్కృతిని కాపీ కొడుతున్నారు. అందువల్ల మనం వదిలేద్దామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆరాధన యేసునికే అని పాటలు పాడుకుంటారు కదా, అందరం వినే ఉంటాం. అందుకని శివారాధన అని అనటం కూడా మానేద్దామా? అనకూడదా? అంటే ఈ పదాలు మనకు సంబంధించినవి కాదా? ప్రార్థన అంటే అర్థం ఏమిటో ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి. ఎవడో ఒకడొచ్చి ఎక్కడి నుంచో వాడు ప్రార్థన అనే పదం వాడుతున్నాడు అంటే అది వాళ్ళు వాడుతున్నది కాదమ్మా, అక్కడ ఉన్నది మన వాళ్ళు. మన హిందువులు మారిపోతున్నారు కాబట్టి మన సంస్కృతిని తీసుకెళ్ళి అక్కడ కలుపుతున్నారు, మన సాంప్రదాయాన్ని అక్కడ కలుపుతున్నారు, మన పదాలను తీసుకెళ్ళి అక్కడ వాడుతున్నారు. 4 రోజులు పోతే వాళ్ళు కూడా పూజలు చేస్తారులేమ్మా. అయితే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ప్రార్థన అన్న పదం యూజ్ చేశాను అంటే దానికి అర్థం నాకు తెలియకుండా, మినిమం కామన్ బేసిక్ సెన్స్ లేకుండా నేను మాట్లాడను కదా. ఎదుటి వారితో నేను మాట్లాడుతున్నాను అంటే మినిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. నాకులాగా మీకు కూడా తొందర ఎక్కువే మేడం, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. మాట్లాడితే కొంచెం బాధ అనిపిస్తుంది, కాకపోతే నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది కాబట్టి నేను మామూలుగానే చెప్తున్నానమ్మా. నీకే రిప్లై ఇచ్చుండొచ్చు, కాకపోతే నీకులాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి ఈ రీల్ చేస్తున్నాను. దయచేసి అర్థమైంది అనుకుంటాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మన పదాలే, మన సంస్కృతే, మన సాంప్రదాయాలే, ఇవన్నీ కూడా ఏది ఎవరికి అంటగట్టకండి. మనం ఏ పదమైనా వాడచ్చు. తెలుగులో ఉంది అంటే అది మనదే, హిందువులదే.